MGM నుంచి నిమ్స్కి శవాన్ని యాక్చువల్ అయితే అసలు లేదు తీసుకుపోయాను. నేను అక్కడే వ్యక్తం చేసినాం. మాకు తెలియదు మరి మొత్తం కాకపోతే ఏంటంటే ఇష్యూ నాకు అక్కడ దగ్గర తీసుకోపోలే డైవర్ట్ చేయడానికి ఇవన్నీ నాటకాలు అక్కడ ఉంటే ఇంకా సీరియస్ అయిపోయింది. మొదటి నుంచే చెప్తున్నాను ఈ అమ్మాయి లేదు అని. అక్కడికి పోయినా కూడా చెప్తున్నా ఏదో ఎక్మో ట్రీట్మెంట్ అది ఆశ ఉంది, లిటిల్ బిట్ ఆశ అనేది ఊరికే భ్రమ. ఇట్లా చేతులు చూడు కింద అంటే నా నోట్తో చెప్పాలనుకున్నారో ఏమో వాళ్ళు గట్టిగా అవుతున్నాయి అంటే ట్రీట్మెంట్ జరుగుతుంది కదా ఐస్లో ఉంది కదా అని అంటున్నారు. ఆమె చాలా తెల్లగా ఇట్లా బాగా సాఫ్ట్గా ఉంటాయి కాళ్ళు చేతులు. నేను అవే చూద్దాము ఎట్లా ఉంది అని మా వాళ్ళకి ఇట్లా ఏమీ లేదు అసలు. అయితే ఇంప్రూవ్ అవుతుంది కింద పుండ్లు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఏంది మేడం అట్లా అంటున్నారు. అట్లా అంటే లేదమ్మా కోమల గింత ఉన్నా సరే 1 పాయింట్ వచ్చినా మేము వస్తుంది సమ్ వెయిట్ అంటున్నారు. లాస్ట్ ఈవినింగ్ చెప్పేసింది సారీ అని. ఏ ట్రీట్మెంట్ వాడిర్రు అక్కడ నుంచి ఎట్లా వచ్చింది ఆ రిపోర్టు మేము అడిగినాం. ఇంకా 7 days వరకు వస్తుంది. ఇక్కడ నుంచి పంపిన రిపోర్ట్స్ అన్నా రావాలా అంటే ఈమె అయిపోయిన తర్వాత పెడదాం అనుకుని ఆపిర్రు వాళ్ళు. ప్రీతికి జరిగింది ముమ్మాటికి అన్యాయమే, మీ కుటుంబానికి జరిగింది. ఎవరు ఏమి ఇచ్చినా కూడా తినంటాడు విషయాలు. నాకు ఎవరు ఏమి ఇచ్చినా దానికంటే డబల్ తెచ్చేది మా పాప ఉంటే. నాకు పాపకి న్యాయం చేయాలి. మా కుటుంబం మొత్తం పోషించుకునేది సార్. మొత్తం మేమంతా ఆమె మీదనే ఆధారపడి ఉన్నాం. కుటుంబం కాదు ఎంతమంది ప్రాణాలు. నేను హాస్పిటల్ పోతే ఫలానా ప్రీతి డాక్టర్ వాళ్ళ మదర్ని అంటే నేను డైరెక్ట్ పోతా. ఇప్పటికీ నాకు ఉంది. నేను అదే నాకు చెప్పడం కూడా వస్తలేదు ఏం చెప్పాలో అనేది. ప్రీతికి ఈ దుస్థితి పట్టించినటువంటి వాళ్ళందరికీ ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పి శిక్ష హెచ్ఓడికి ప్రిన్సిపాల్కి చేసిన సైబర్ ఆయనకి వాళ్ళు మాత్రం బతకడానికి అవకాశం లేదు. అది ప్రభుత్వం అదొకటి నాకు. సార్ వీళ్ళంతా నేను ఆమెకి చెప్పడం వస్తలేదు కానీ వీళ్ళంతా క్రిమినల్ సార్. నేను దీంట్లో లోతుగా ఆలోచిస్తే చాలా ఉంటుంది. అసలు ఎందుకు ఒక పీజీ స్టూడెంట్ ఈ స్థాయికి వచ్చిందంటే ఇంకేమో ఉంటుంది. ఈ సీట్ ఆశిస్తుందా అయితే జాతి ఇదేమని ఉందా, కుల వివక్ష ఏమైనా ఉందా, తక్కువ జాతిది ఈ స్థాయికి వచ్చిందని ఉందా? లేదు. ఈ సీటుకి ఒకటి ఈమెను చంపేస్తే ఈ సీటు ఇంకోనికి వస్తుందా? మీరు అర్థం చేసుకోండి. నేను అనేది చాలా ఉంది దీంట్లో. మీ వ్యూ పాయింట్ టోన్లో నిజాలు ఉండే ఛాన్స్ ఉంటుంది. నాకు డీప్గా నాకు అనుమానం ఎందుకు నేను ఈమెను ఆత్మహత్య అంటున్నాను. ఆ హిస్టరీకి నీకు ఆటోమేటిక్గా ఏమని జరిగింది తెలుస్తుంది, ఎందుకు అయింది అనేది తెలుస్తుంది. అక్కడ అది మర్డర్ అయితే ఎందుకు ప్రోత్సహింది, ఎవడు చేసాడు, ఏం ఆశించి చేసినా, ఈయనకి ఎవడన్నా ప్రలోభ పెట్టిండా, ఇంకేమైనా అయిందా? అది ఏం లేదు. అచ్చా నీమ్స్ హాస్పిటల్ డాక్టర్ని కూడా అడిగిన, మేడం నీకు మరి నాకు అయిపోయింది ఇక ఇచ్చేస్తామంటున్నావు కదా, మా అమ్మాయి డాక్టర్గా డ్యూటీకి పోయిన డాక్టర్ నాకు శవమయ్య ఇస్తున్నావు, ఏం జరిగింది, ఎందుకు అయింది, ఈ శవమయ్య ఎందుకు అయింది నాకు అంటే నాకేం లేదు, నాకు ఆధారాలు లేవు, నాకు హార్ట్ అరెస్ట్ అయింది కాబట్టి నేను నేను అదే చేసినాను, నేను చాలా ట్రై చేసినాను, నాకు చేతులారా కాలేదు అని ఆమె చెప్పింది. కానీ నేను సామాన్యంగా నేను ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయితే హిస్టరీ చూస్తావా లేదా, నేను ఏమైంది, నాకు ఈ నొప్పి అంటేనే కదా నువ్వు ట్రీట్మెంట్ ఇచ్చేది, నీకు ఈయనకి ఏమైంది అనేది వాడు హిస్టరీ ఇస్తేనే కదా నువ్వు ట్రీట్మెంట్ నువ్వు అడ్మిట్ చేసుకోవాలా, ఏం ఇయ్యలేదని నువ్వు ఎలా అడ్మిట్ చేస్తావు? హార్ట్ ఆడతలేదు అంటావేంది, ఎందుకు అయింది హార్ట్ అలాంటి, ఏమైనా ఇంజెక్షన్ ఇచ్చి పాయిజన్ ఇచ్చిందా, పాయిజన్కి విరుగుడు ఇవ్వాలంటే నీకు తెలియాలి కదా, వాడు ఏం ట్రీట్మెంట్ చేసింది చూపితేనే ప్రొసీజర్ నువ్వు పోయేది. నాకు అదేం చెప్పలేదంటారు. ఈ MGM చెప్పదు, ఆ నిమ్స్ చెప్పదు. ఇప్పుడు వరకు అయితే ఆమె ఎలా చనిపోయింది అనేది క్వశ్చన్ మార్క్. ఇంకా అన్న ఆ రాత్రి జరిగింది మాత్రం ఇవన్నీ డౌట్స్ ఉంటే ఇది హత్య అంటున్నా. దీంట్లో ఎంత ఉంది అనేది నేను యాక్చువల్ అంతకుముందు ఏదో ఈ పీజీ
ఇది మెడిసిన్ సీటు గురించి కొందరిని హత్య చేసిందని ఏదో హిస్టరీ నేను ఢిల్లీ పై లెవెల్లో చూసినాను. అలాగే ఇక్కడ ఏమో ఏదో జరిగింది సార్. ఇప్పుడు హత్య వాళ్ళు కాలేదు, ఆమె చేసుకుంటా అంటుంది కదా, అదే డ్యూటీలో ఆమెకు టైం ఎక్కడుంది ఆమె చేసుకోవాలంటే? ఆత్మహత్య చేసుకోవాలి. ఎక్కడ టైం ఉంది? హాస్టల్కి వెళ్ళలేదు, డ్యూటీలోనే ఉంది. డ్యూటీలో ఆమె వెనుక ఇంతమంది ఉంటారు, ఒక అటెండర్ ఉంటారు, వార్డ్ బాయ్ ఉంటాడు, నర్సులు ఉంటారు. మళ్ళీ అదే ఆమె ఐసీలో చేసిన బిల్డింగ్లోనే మా పాప పడుకుంటుంది, అందులోనే ఉంటుంది. పడుకోవడం ఉండదు చెప్తున్నా, ఒకవేళ రెస్ట్ తీసుకున్నా ఎటు పోయినా వెనకనే ఉంటాయి అన్ని. పక్కన ఉన్నారు కదా, రియాక్ట్ అవుతారు కదా, అది కూడా కనుక్కోవాలి వాళ్ళు. నాకు అది చెప్పాలి. ఎంత ఇది ఉన్నా కూడా సార్ హార్ట్ వెంటనే అరెస్ట్ కాదు. నీకు ఏదైనా అయింది అనుకో, పడ్డది అంటే వెంటనే నువ్వు చూసితే ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తే అవుతుందా కాదా? ఎందుకు ఆమె పడ్డది చూస్తారా లేదా? పడంగానే చచ్చిపోతారు. పడిపోతే ఎంతమంది అయినా ఎంక్వైరీ ఉంటారు కదా చుట్టుపక్కల, అయ్యో ప్రీతి పడిపోతుంది అది అది అని. అదేం లేదు, అది అసలు ఏ న్యూస్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఎవరిని ముందుకు రానిస్తలేదు. ఆ టైంలో ఆమెకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎవరు ఎందుకు అయింది ఏమైంది అనేది నేను అనట్లేదు, కానీ వాళ్ళ పక్కన ఉన్నోళ్ళు నాకు ఒక్కరితో చెప్పేమనండి సార్, మేము అంకుల్ ఇంతవరకు డ్యూటీ చేసినాము, ఈ టైంలో పడ్డది ఇలా అయింది అనేది ఒక్కడనా? ఆమెకి ఏమి ఇబ్బంది అని హార్ట్ అటాక్ వస్తుంది, ఒకవేళ టెన్షనే అనుకో, ఏమొస్తుంది ఏమని వస్తుంది? ఇంతవరకు ఎప్పుడూ లేదు ఆమెకి, అసలు ఏదీ లేదు. వాళ్ళు ఏంటంటే నన్ను అక్కడ ఉండగానే అడిగిండు, అంటే ఏదో రోగి ఉందని నువ్వు క్రియేట్ చేయాలని చూస్తున్నావు, నన్ను అడుగుతున్నావు. ఇది ఏం లేదు, నాకు తెలుసు మీ భాష నేను అర్థం చేసుకోగలను, నన్ను నువ్వు డైవర్ట్ చేయడానికి చూస్తున్నావు అని సూపరింటెండెంట్కి ఆడనే అన్నాను. నేను లాస్ట్కు నువ్వు నాకు ఎంత ఇచ్చినా నా ప్రీతిని తేలేరు. ఆ రోజు జరిగిన నిజాన్ని కావాలి, ఏం జరిగింది అనేది బయటికి రావాలి. కనీసము ఒకవేళ ఆత్మహత్య చేసుకొని అనుకోండి, ఆమెకు చేతగాక స్ట్రెస్ అంటే 24 hours 36 hours డ్యూటీ నుండి చేతగాక చేసుకుంది అనుకోండి, ఇది గవర్నమెంట్ దృష్టికి పోతే వీళ్ళకి ఇంత ఉద్యోగం ట్రస్ట్ చేయకుండా ఇంకా ఆల్టర్నేట్ కూడా ఆలోచిస్తాం. ఓకే, ఆ హత్య అయితే ఎందుకు చేయాల్సి వచ్చింది, దీనివల్ల లాభం ఏంది వాళ్ళకి? మా అమ్మాయిని చంపిస్తే నీకేమైనా ఉందా, ఇంకోనికి ఏమైనా ఉందా? ఈ ట్రూప్ ఎందుకు అవుతుంది? అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇంకొకరికి ఇవ్వాలంటే నువ్వు ఇంటికి వెళ్ళిపో మమ్మీ, నువ్వు సరిగా చేసలేవంటే వచ్చేస్తాం కదా, చంపేయడం ఎందుకు? నేను అనేది నీకు చేత కాకపోతే నువ్వే డిపార్ట్ చేయి. అది కాకుండా నాకు కావాల్సింది ఏంటంటే, దీనివల్ల నేను చెప్పేది ఏంటంటే సార్, కఠినంగా శిక్ష పడాలి సార్. అంటే ఇంకో సైఫ్ తయారవ్వకూడదు. ఏది చేసినా మాకు న్యాయం చేయండి, మా బాధ ఏందో తెలుసుకోండి, మా పాపకి మనశ్శాంతి చేయండి. ప్రీతిది ఆత్మహత్య అయి ఉంటే ఆ ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడాలి. ఒకవేళ నిజంగా గనక అది హత్య అయి ఉంటే వెలుగులోకి రానటువంటి నిజాలు కూడా ఎంతో వెలుగులోకి రావాలి. ప్రీతి ఎంత మాట్లాడుకున్నా తిరిగి తీసుకురాలే, కానీ ఈ విషాద సందర్భంలో మీ మనస్సాక్షిని మాకు ఇచ్చినందుకు, అలాగే మీ అంతరంగాన్ని ఆవిష్కరించినందుకు థ్యాంక్ యూ అమ్మా.